అనగనగా ఒక పెద్ద అడవిలో ఒక సింహముండేది. ఆ గొప్ప సింహం అడవిలో విహరిస్తూ గర్జిస్తోంది. భయంతో జంతువులు చెట్ల వెనుక దాక్కుంటాయి. అది బలవంతమైనదే కాదు, చాలా మూర్ఖత్వం కలది. నేనే రాజు, అందరూ నన్ను గౌరవించాలి అని అది గర్జించేది. ఆ అడవిలో పచ్చని రెక్కలతో ఒక తెలివైన గువ్వ కూడా ఉండేది. దాని పేరు తోట. అది చెట్టుమీద కూర్చొని సింహాన్ని నిశ్శబ్దంగా గమనించేది. ఒకసారి సింహాన్ని చూసి నవ్వింది. ఇది బలంగా ఉన్నా తెలివైనది మాత్రం కాదు. హమ్మయ్య, ఈ సింహం అహంకారంతో మరిచిపోయింది అని అది మనస్సులో అనుకుంది. ఒకరోజు సింహానికి బాగా ఆకలిగా ఉంది. తినడానికి ఏమీ దొరకలేదు. నాకు తినడానికి ఏదైనా దొరకాలి అని అనుకుంది. అది ఆకలితో తన పొట్ట పట్టుకుని, అయ్యో నాకేంటి ఈ దుస్థితి అంటూ ఆలోచిస్తూ అడవిలో తిరిగింది. ఇతర జంతువులు దాని భయంతో పారిపోతుండేవి. సింహం సరైన విధంగా వేటాడడానికి కూడా శక్తి లేదు. సింహం చెట్టుపై కూర్చున్న తోటాను చూసింది. నీ శరీరం చిన్నదే అయినా నేను ఆకలితో ఉన్నాను, నిన్ను తింటాను అని గర్జించింది. తోట రెక్కలు అదిలించి నవ్వింది. ఓ మహాసింహామా, నీవు చాలా తెలివైనవాడివి కదా. నువ్వు నన్ను తినకుండా వదిలేస్తావని నమ్ముతున్నాను. తెలివైన తోట చలాకీగా తన రెక్కలు జోరుగా ఊపుతూ చెప్పింది. ఓ సింహరాజా, నా దగ్గర మంచి ఐడియా ఉంది. నన్ను తినాల్సిన అవసరం లేదు. నీకోసం ఒక రుచికరమైన భోజనముంది. కాని నీవు నాకిచ్చిన సూచనల్ని ఖచ్చితంగా పాటించాలి. సింహం ఆనందంతో ఊగపోయింది. మూర్ఖమైన సింహం వెంటనే అంగీకరిస్తుంది. తోట దాన్ని అడవిలోకి తీసుకెళ్తూ గాలిలో ఎగురుతూ ముందుగా వెళ్ళింది. సింహం వెంటనే ఆ దారిలో పరుగెత్తింది. అది తినే ఆహారం గురించి ఊహించుకుంటూ నోట్లో నీళ్లు నమిలింది. తోట ఒక పెద్ద గుంత దగ్గరికి తీసుకెళ్తుంది. అది ఆకులతో కప్పబడింది. ఆ పొదల్లో ఎంతో రుచికరమైన ఆహారముంది. ముందుకు వెళ్ళి చూడండి. సింహం నమ్మి పరుగు తీసింది. కాని ఆశగా పరుగెత్తిన సింహం నేరుగా గుంటలో పడిపోయింది. గుంతలో పడిపోయిన సింహం కోపంతో గర్జించింది. నీవు నన్ను మోసం చేశావు. తోట నవ్వుతూ అంది, మూర్ఖుడా, బలం ఒక్కటే కాదు, తెలివితేటలు కూడా అవసరం. అహంకారం ఎంత ప్రమాదకరమో తెలుసుకున్నావా? తోట గుంత పైనుండి సింహాన్ని చూస్తోంది. సింహం తల దించుకుంటోంది. తోట చెప్పింది, ఏ పనైనా ముందుగా ఆలోచించు. బలం కాదు, తెలివి చాలా ముఖ్యమైనది. సింహం విచారంగా అంగీకరించింది. నువ్వు సరిగానే చెప్పావు, ఇకపై నేను తెలివిగా ఆలోచిస్తాను. తర్వాత రోజు అడవి ప్రశాంతంగా మారింది. సింహం అహంకారాన్ని విడిచిపెట్టి వినయంగా అడవిలో నడుచుకుంటూ వెళ్ళింది. తోట మాత్రం పైనుంచి ఎగురుతూ నవ్వుతూ చెప్పింది, ఇప్పుడు నువ్వు నిజమైన రాజు అని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.